హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజలిస్ కిచెన్. ఈరోజు ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ నేతి బొబ్బట్లు చాలా రుచిగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నాను. ఇప్పటి వరకు చేయని వాళ్ళైనా ఇవే కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ఇప్పుడు బొబ్బట్ల కోసం నేను 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకుంటున్నానండి. ఈ పప్పుని ఒక గిన్నెలో వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి పప్పు మునిగే వరకు నీళ్లు పోసి అరగంట కానీ లేదా టైం ఉంటే గంట సేపైనా నానబెట్టుకోవచ్చండి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండిని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకోండి. ఏ కప్పుతో పప్పు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. మీకు మైదా పిండి వద్దనుకుంటే పూర్తిగా గోధుమ పిండితో కానీ 1/2 కప్పు మైదా పిండి 1/2 కప్పు గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిలో చిటికెడు సాల్ట్ వేసుకుని పిండంతా సాల్ట్ బాగా కలిసేటట్టు కలపండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఈ నెయ్యి పిండికి బాగా పట్టించండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ లూజ్గా కలుపుకోండి. బొబ్బట్లు మీకు మెత్తగా రావాలంటే పిండి గట్టిగా కలపకుండా ఇలా చేతికి అంటేటట్టు కలుపుకోండి. ఇలా కలిపిన పిండి పైన 1 స్పూను నెయ్యి అప్లై చేసి పిండి పైన మూత పెట్టి 1/2 an hour కానీ 1 hour కానీ నానబెట్టండి. ఇప్పుడు ఈ పిండి నానేలోపు పప్పు ఉడకబెట్టి పూర్ణం రెడీ చేసుకుందామండి. ఇలా అరగంట నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఒక కుక్కర్లో వేసుకోండి. 1 కప్పు పచ్చిశనగపప్పుకి కప్పున్నర నీళ్లు పోసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మీకు నానబెట్టే టైం లేకపోతే 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. పప్పు ఎంత మెత్తగా ఉడికిందో చూడండి. ఇప్పుడు పప్పులోని నీళ్లను వడకట్టడానికి ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి. 10 నిమిషాలు ఇలా వదిలేయండి. పప్పులోని నీళ్ళన్నీ కింద ఉన్న గిన్నెలోకి వచ్చేస్తాయి. ఇలా పప్పు ఉడికించగా వచ్చిన నీళ్ళని కట్టుచారు కానీ లేదా రసంలోకి కానీ వాడుకోవచ్చండి. ఇలా నీళ్లు వడపోసిన పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన పప్పుని ఒక ప్యాన్లోకి వేసుకోండి. ఇదే విధంగా పప్పు అంతా గ్రైండ్ చేసుకుని అదే ప్యాన్లో వేసుకోండి. ఇలా పప్పు అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటారో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతా బాగా కలుపుతూ బెల్లాన్ని కరిగించండి. 1 కప్పు పప్పుకి 1.5 కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. మీకు తక్కువగా కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి. పప్పుని బెల్లాన్ని ఇలా కలుపుతూ ఉండండి. బెల్లం పూర్తిగా కరిగి ఇలా లూజ్గా అయిపోతుందండి. మరికొంతసేపు అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. కొంతసేపటికి ఈ విధంగా గట్టిపడేటప్పుడు దానిలో 1/2 స్పూన్ యాలకుల పొడి 1 స్పూను నెయ్యి వేసుకుని ఇంకొంచెం గట్టిపడే వరకు కలపండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు కలిపి దించేయండి. ఆరిన తర్వాత మరికొంచెం గట్టిపడుతుందండి. పప్పు తొందరగా ఆరటం కోసం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇలా పూర్ణం పిండిని ఆరబెట్టుకున్న తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుందండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి కొంచెం పూర్ణం పిండిని తీసుకుని దానిని ఉండలా చేసుకోండి. బొబ్బట్టు పెద్దగా చేయాలనుకుంటే ఉండ కొంచెం పెద్దగా చేసుకోండి. స్వీట్ షాప్లో బొబ్బట్టు సైజు చేసుకోవాలనుకుంటే ఈ సైజులో ఉండ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం పప్పుని ఇలా పూర్ణం ఉండల్లాగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టిన పిండిపై మూత తీసి చూపిస్తున్నానండి. పిండి బాగా నానిపోయింది. ఇలా నానిన పిండిని మరికొంతసేపు చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలపండి.
ఇలా కలపడం వల్ల పిండి మెత్తగా అయ్యి బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఏదైనా కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దానికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేయండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకోండి. మనం చేసుకున్న పూర్ణం ఉండకన్నా తక్కువ పిండిని తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని బటర్ పేపర్పై పెట్టి ఈ విధంగా చేసి దాని మధ్యలో పూర్ణం ఉండని పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోండి. లోపల పూర్ణం బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా మైదా పిండిని తీసేయండి. ఇలా చేసిన తర్వాత ఈ ఉండని బటర్ పేపర్పై పెట్టి చేత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ రౌండ్గా బొబ్బట్లాగా చేయండి. బొబ్బట్లు మరీ మందంగా కాకుండా ఈ విధంగా మీడియం థిక్నెస్ ఉండేటట్టు చేసుకోండి. మరీ పలచగా చేశారంటే పూర్ణం పిండి బయటికి వచ్చేస్తుందండి. ఇలా చేసిన బొబ్బట్లని బాగా కాల్చిన పెనం పైన ఈ విధంగా వేసి బటర్ పేపర్ తీసేయండి. ఇప్పుడు రెండు వైపులా తిప్పుతూ కాల్చుకున్న తర్వాత ఒకవైపు నెయ్యిని అప్లై చేసి రెండో వైపుకు తిప్పుకొని అటు కూడా నెయ్యి వేసుకుని కాల్చుకోండి. మీకు నెయ్యితో కాల్చడం ఇష్టం లేకపోతే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చండి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత బొబ్బట్టును తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. నేను మీకు చూపించడం కోసం మరొక బొబ్బట్టు చేస్తున్నానండి. బొబ్బట్లను చేత్తో కానీ పూరీ ప్రెషర్తో కూడా చేసుకోవచ్చండి. ప్రతిసారి బొబ్బట్టు చేసేటప్పుడు బటర్ పేపర్కి చేతికి కూడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి. అలాగే మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్గా కలుపుకున్నామంటే మనం బొబ్బట్లు చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇలా బొబ్బట్లని మీకు ఇష్టమైన సైజులో చేసుకోండి. బాగా వేడెక్కిన పెనాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే బొబ్బట్లను కాల్చుకోండి. పెనం ఎక్కువగా వేడిగా ఉంటే బొబ్బట్లు మాడిపోతాయండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కాల్చుకున్న తర్వాత చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా వచ్చాయండి. బొబ్బట్లు చేయడం కష్టమని అనుకుంటారు కానీ పూర్ణం పిండి ప్రిపేర్ చేయడం వరకు కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. కానీ బొబ్బట్టు చేయడం చాలా ఈజీ అండి. బొబ్బట్లను సర్వ్ చేసేటప్పుడు బొబ్బట్టు పైన కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. ఇవే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఈజీగా చేసేస్తారు. ఇవి పండగలకి ఫంక్షన్స్కి సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.